మోంతా మోత అని చెప్పుకోవాలి. ఏంటండి మోంతా అంటే ఇవాళ 27, రేపు 28, ఎల్లుండి 29. సో ఈ రోజుల్లో మీకు భారీ వర్షాలండి. తుఫాను, ఎలాంటి తుఫాన్ని చూడబోతున్నాము అంటే ఆల్రెడీ మీకు ఎల్లో అలర్ట్ అనండి, రెడ్ అలర్ట్ అనండి ఎన్నో ప్రాంతాలలో. ఇది ఎలా చెప్పాలంటే ఈ మోంతా అన్న పేరు ఏంటండి? ఈ పేరు సంస్కృతమా లేదా ఏమైనా వీళ్ళు హిందీలో ఇలాంటి పేరు ఉందా అంటే శాస్త్రవేత్తలు చాలా క్రియేటివ్గా ఉంటారు. మీకు వరల్డ్ వైడ్ ఈ సైక్లోన్స్ రాబోతున్నాయి అన్నప్పుడు ఒక లిస్టు వేశారు, ఈ తుఫాన్ల పేర్ల లిస్టు. దాని ప్రకారం ఏ దేశములో ఎలాంటి తుఫాను వచ్చినా ఈ లిస్టు నుంచి ఒక పేరును తీసుకోవాలి. బాగుందా? సో అలాగ థాయిలాండ్ వాళ్ళు రికమెండ్ చేసిన పేరు మోంతా అంటే ఒక చక్కని పువ్వు, సువాసనను వెదజల్లే పువ్వుని మోంతా అంటారు. రాబోతున్నదేమో అతిపెద్ద తుఫాను, భారీ వర్షాలు, ఎటు చూసినా వరదలు. దీనికి పేరు ఏంటి? మోంతా. సో తమిళనాడు, అది చెన్నై నుంచి 990 కిలోమీటర్ల దూరంలో మీకు ఒక సైక్లోన్ ఫార్మేషన్ అనేది ఉందండి. ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో ఇది ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుంది. సో ఈరోజు సాయంత్రం నుంచి భారీ వర్షాలు ఉంటాయి. అంటే మీకు చెన్నైలో ఒక మాదిరిగా వర్షాలు పడవచ్చు. అక్కడ నుంచి నెల్లూరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పుడు ఎక్కడ ఏరియా? మచిలీపట్నము, విశాఖపట్నం. ఈ మధ్య మీరు ఒక్కసారి ఆకాశం వైపు చూశారు అనుకోండి, 18 కిలోమీటర్ల దూరములు. ఇదే అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీడియో యొక్క సారాంశం ఏమిటి అంటే, మీకు వర్షాకాలం కదండి, అలాగే కార్తీక మాసము, తమిళనాడు అంతా కూడా భారీ వర్షాలు ఉంటాయి. అరుణాచలం వెళ్ళే వాళ్ళు చాలామందికి తెలుసు. అక్కడ నుంచి మీకు నెల్లూరు, విశాఖపట్నం వైపు కూడా మీకు పెద్ద స్థాయిలో వర్షాలు ఉంటాయి కదా, తుఫాన్లు ఉంటాయి కదా, కామన్ కదా అని అనుకుంటాం. అట్లా కాదండి. ఈసారి మోంతా యొక్క ప్రత్యేకత చాలానే ఉంది. సో మనం ఇప్పుడు హైదరాబాద్ అన్నప్పుడు తెలంగాణ, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అర్బనైజేషన్ని మాట్లాడుతున్నాం. లోకల్ క్లైమాటిక్ చేంజ్ అంటే లోకల్ వెదర్ కండిషన్స్. లోకల్ అంటే ఏంటి? ఒక నగరాన్ని తీసుకోండి, హైదరాబాద్ అనబడే నగరాన్ని. మీరు గమనిస్తున్నారో లేదో, మీకు పడితే క్లౌడ్ బర్స్ట్ అండి. ఈ క్లౌడ్ బర్స్ట్ అనే మాట నేను కేదార్నాథ్లో ఫస్ట్ టైం విన్నాను. అంటే మీకు ఈ మేఘ వలయము అంటాం చూసారా, ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది, కురిస్తే అక్కడే పడుతుంది, మీరు తప్పించుకోనే లేరు. కేదార్నాథ్ లాంటి ప్రాంతంలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. సరిగ్గా ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ అనండి, కాశ్మీర్ అనండి, పాకిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి. పడడము ఒకే ప్రాంతములో కుండవృష్టి అంటాం చూసారా, ఆ లెవెల్లో పడడం. అంటే మీకు మాన్సూన్ సీజన్ ఎలా ఉండాలండి? రోజులు వర్షాకాలము ఎక్కువ ఉండాలి, వర్షాలు తక్కువ పడాలి. అంటే ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలండి. మీకు ఒకే రోజు, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి అంటున్నాను, 2023లో ఏం జరిగిందో చూడండి. ఒకే రోజు 65 సెంటీమీటర్ల వర్షం. అంటే డౌన్ పోర్ అంటే ఇంతవరకు తెలంగాణ చరిత్రలో అలాంటి వర్షాలు వాళ్ళు చూడలేదు ఒకే రోజు. అలా పడకూడదండి. మీకు 10 రోజుల పాటు ఇది ఎక్స్పాండ్ అవ్వాలి. వర్షం మెల్లిగా పడుతూ ఉండాలి. అలాగే ఇది వర్షాకాలం అంతా పడుతూ ఉంటే మీకు ఒక అద్భుతం, రైతులు చాలా హ్యాపీగా ఉంటారు. అలా విడిచిపెట్టి ఒక రోజు 2 రోజుల్లో పడాల్సిన వర్షమంతా పడితే ఎక్కడికక్కడ వరదలు, ఇల్లులు మునిగిపోతాయి, పొలాలంతా కూడా మీకు తడిసి ముద్దయ్యి మీకు ఎవరికి ఎటువంటి ఫలితము లేకుండా పోతుంది. దీనినే లోకల్ వెదర్ కండిషన్స్ అంటున్నారు. క్లైమేట్ చేంజ్ని మాట్లాడుతున్నాం, కానీ లోకల్గా ఇలా జరిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా మీకు అష్ట కష్టాలు పడతారు. ఇదే ఇవాళ ట్రెండ్. హైదరాబాదులో ఇదే జరిగింది, క్లౌడ్ బస్ట్. ఎప్పుడు మనం వినలేదు. హైదరాబాద్లో ఇలా జరగడంతో ఒకవైపు ఎవరైతే మీకు ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నారో సేఫ్, ఎవరైతే దిగువ ప్రాంతాల్లో ఉన్నారో టోటల్గా మునిగిపోవడం. అదే మంచిగా ఒక 2 నెలల పాటు మీకు ఒక మాదిరిగా వర్షాలు పడుతూ ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ అనేది ఎవరికీ మంచిది కాదు. ఇవాళ మోంతా ఇదే చెయ్యబోతుంది. ఇది మచిలీపట్నము అనండి, విశాఖపట్నం అనండి, ఇంకా చెప్పాలంటే ములుగు. ఈ ములుగు అనబడే ప్రాంతం విన్నారా? 2024లో మీకు 44 సెంటీమీటర్ వర్షపాతం అండి.
టోటల్గా ఊరు ఊరు మునిగిపోయింది. ఎవరికి ఉపయోగం? సో ఈ ట్రెండ్ ఇవాళ కొనసాగడము అనేది ఎవరికి కూడా మంచిది కాదు. మరి అలాంటిది మోసుకు వస్తున్న ఈ తుఫాను, ఈ వరదలు మీకు బీభత్సాన్ని సృష్టించబోతుంది. కాబట్టే రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అని ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇది తమిళనాడు నుంచి, ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే మీలో ఎంతోమంది యాత్ర కోసము ఇలాగ అరుణాచలం వెళ్ళాలని అనుకుంటారు. అలాగే తమిళనాడులో ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగి వద్దామని అనుకుంటారు. మీరు ఒక్కసారి వెదర్ కండిషన్స్ని అబ్జర్వ్ చేయండి. అలాగే మన వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, మనకి అనుకూలంగా ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలోనే చెన్నై లాంటి మీకు నగరాలలో సాయంత్రం నుంచి, ఈరోజు సాయంత్రం నుంచి కూడా పెద్ద పెద్ద వర్షాలు ఉంటాయి. కానీ మరి తమిళనాడు ఎస్కేప్ అయిందా అంటే మోంతా అనబడే తుఫాను నుంచి తమిళనాడు ఎస్కేప్ అయిపోతుంది. ఒక మాదిరిగానే వర్షాలు పడతాయని చెప్పి వాళ్ళ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కానీ తుఫాను డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేయడం, టార్గెట్ చేయడం, నేరుగా మచిలీపట్నం వైపు కదలడము, అక్కడ నుంచి విశాఖపట్నం అంటే 29వ తారీఖు ఇది తీరాన్ని దాటుతుంది. అందులో మీకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయంటే మీ యొక్క ట్రావెల్ ప్లాన్ చూడండి. ఇప్పుడు విమానము టికెట్లు అన్నప్పుడు మీకు ఎన్నో విమానాలు క్యాన్సల్ అవ్వచ్చు. సో ఎయిర్పోర్ట్స్ అంతా కూడా మునిగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ యొక్క ట్రావెల్ ప్లాన్ ఎలా ఉంది ఇది గమనించండి. 29వ తారీఖు వరకు కూడా గమనించే మీరు ట్రైన్ల టికెట్లు, విమానం టికెట్లు, అలాగే రోడ్స్, హైవేస్ మీద మీకు పెద్ద పెద్ద వర్షాలంటే ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే మీరు మీ నిర్ణయం తీసుకోండి. మరి ఇప్పుడు మోంతా ఆంధ్రాను టార్గెట్ చేస్తుంది అంటే మీకు ఆంధ్రాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీ ప్రాంతాలలో, మీ నగరాలలో వర్షాలు పడుతున్నాయా? మరి మీరు ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటున్నారు? ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక న్యూస్ రిపోర్ట్ చదివాను. కర్ణాటక, తమిళనాడు వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము వైద్య రంగాన్ని అలర్ట్ చేసాం. వైద్య సిబ్బంది అక్కడ రెడీగా ఉన్నారు. హాస్పిటల్స్లో మీకు ఎలక్ట్రిసిటీ, ఆక్సిజన్, తక్కిన టోటల్ లాజిస్టిక్స్ అనండి సప్లైస్ క్లియర్ చేసి పెట్టాం, సిద్ధముగా ఉన్నాయి. ఎందుకంటే ఏం జరిగినా కూడా అప్పుడు పరిగెట్టలేం. మరి అలాంటిది తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే టార్గెట్ అంతా ఆంధ్రప్రదేశ్ అన్నారు. కానీ తెలంగాణలో మహబూబ్ నగర్ అనండి, అలాగే మీకు ఇప్పుడు నేను చెప్తున్న ములుగు, మీకు జయశంకర్, భూపాలపల్లి, ఇక్కడంతా కూడా భారీ వర్షాలు ఉంటాయని అంటున్నారు. మరి ఇప్పుడు మీకు ప్రభుత్వం యొక్క సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు గమనించారా? ఒకవేళ మీరు గ్రామాల్లో ఉంటున్నారు, మరి ఇంతంత పెద్ద వర్షాలు, వరదలు అన్నప్పుడు మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే మీకు గవర్నమెంట్కి సంబంధించిన మీకు అధికారులు వీళ్ళందరూ సిద్ధముగా ఉన్నారు అని చెప్పి మీకు అనిపిస్తుందా? లేదా వరదలు వచ్చి పెద్ద పెద్ద వర్షాలు కురిసి ఇల్లులు కూలిపోయి అప్పుడు అందరూ లబోదిబోం అంటున్నప్పుడు మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని వీళ్ళు ప్రకటిస్తారా? మరి వాళ్ళు చెప్తున్నారు కదా, మరి వాళ్ళకన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడ్వాన్స్డ్ స్టేట్సే కదా. తమిళనాడు కన్నా మన వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటుంది కదండి, సిబ్బంది కూడా బాగానే ఉంటారు కదా. మరి ఈ ఏర్పాట్లను మీరు గమనించారా? ఎందుకు అంటే ఎవరైనా కూడా ఇందులో విక్టిమైజ్ అవ్వచ్చు. హైదరాబాద్లో ఎంతో మందిని చూసాం, మున్సిపాలిటీ వర్కర్స్ రిస్కులో పడిపోవడం, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడాన్ని మనం చూసాం. అలాంటి పరిస్థితి మనం కొని తెచ్చుకోకూడదు. కాబట్టి మోంతా అనబడే ఈ తుఫాను విషయంలో మీకు ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ రాష్ట్రము రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి సంవత్సరం మళ్ళీ ఇలాంటి ఒక వ్యవహారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో అయితే సెప్టెంబర్ నెల ఆల్రెడీ మనం చూసాం. మీకు 25% ఎక్సెస్ వర్షాలు కదండి. ఒక్కసారి మీ అనుభవాలు, మీ ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఎలాంటి వర్షాలు పడుతున్నాయో దయచేసి కామెంట్స్లో రాయండి. దానికి తగ్గట్టుగా ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.